ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ పట్టవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఎంపీలు రాజీనామా చేశారు. అది కూడా ఎప్పుడు చేశారు? ఎన్నికలు రాకుండా ఉండడానికి చేశారు. మీకు ధైర్యం ఉంటే ఎన్నికలు ఉన్నప్పుడు రాజీనామా చేసుంటే, సంవత్సరం కంటే ముందు మీ రాజీనామాలు ఆమోదించుంటే, ఇప్పుడు ఎన్నికలు వచ్చుంటే మీ కథ తేలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజల్ని మోసం చేస్తున్నారు. మీరు పోరాడలేరు. నరేంద్ర మోడీని చూస్తే మీ వెన్నెముకలో వణుకు పుడుతుంది. ఎప్పుడు జైలుకు పోతామనే భయంతోనే, పిరికితనంతో ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నన్ను విమర్శించే మీకు నరేంద్ర మోడీ కనపడలేదని అడుగుతున్నా, కేంద్రం కనపడలేదని అడుగుతున్నా. ఇంకో పక్క మొన్న మన జిల్లాలో కూడా తిరిగాడు పవన్ కళ్యాణ్ గారు కూడా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తిరిగినప్పుడు ఏం చెప్పారు? మీరు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారు. 75,000 కోట్ల రూపాయలు రావాలి, కేంద్రం ఇవ్వాలని చెప్పారు. ఎందుకు అడగలేదని నేను అడుగుతున్నా. మీ మౌనం ఎందుకుందని అడుగుతున్నాను. అంటే మీరందరూ నరేంద్ర మోడీ గారు ఆడిచ్చినట్టు ఆడుతున్నారు తప్ప ఈ రాష్ట్రం మీద ఎలాంటి ప్రేమ లేదు. ఇది వాస్తవం. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు మాటి మాటికి పవన్ కళ్యాణ్ ని ఈయన బీజేపీ ఆడుతున్నాడు అని చెప్తున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసి ఏమన్నా ఈయన కమ్యూనిస్టులతో వెళ్తుంటే బీజేపీ ఆడిస్తున్నాడు అంటే ఏంటండి ఆయన ఇదే మాట అంటే మా దేశాయ్ గారు చెప్పాడు. అదేంటది నీకు తెలీదా? 98లో కమ్యూనిస్టులు జనతాదళ్ పక్కా యాంటీ బీజేపీ. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ 98 పార్లమెంట్ ఎలక్షన్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల్ని జనతాదళని పెట్టుకుని వెళ్ళాడు. బీజేపీని బండబూతులు ఇప్పుడు కన్నా ఎక్కువ తిడుతూ వెళ్ళాడు. 15 సీట్లు ఎక్కాడు. 2 సిపిఐ, 1 జైపాల్ రెడ్డి జనతాదళ్, 12 సీట్లు టీడీపీ. వెంటనే ఏం చేశాడు? ఈ ముగ్గురిని వదిలేసి 12 వెళ్లి వాజ్పేయికి సపోర్ట్ ఇచ్చాడు. ఇందులో కొత్త ఏముందా అని దేశాయ్ గారు చెప్తే కరెక్టే కదా. నాకన్నా సీనియర్ కాబట్టి ఆయన ఇందులో పాతదే జరిగిందే కదా. ఎవరితో ఎలక్షన్కి వెళ్తారు, ఎలక్షన్ తర్వాత వచ్చినట్టు పోతారు. మిగతా చోట్ల జరగలేదేమో కానీ మన స్టేట్ లో మన కళ్ళ ముందు చూసిందే కదా. అది జ్ఞాపకం వచ్చే చెప్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే చేస్తాడని. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక ఎన్నికల సర్దుబాట్లు, ద్రోహాలు, వెన్నుపోట్లు అన్ని మనం చూస్తున్నాం. కొత్త విషయాలేం కాదు. ఎవడెవడితో కలుస్తాడు, ఇవన్నీ ఎవడితో కలిసినా అంతా కూడా బయట కింద లెవెల్లో పొద్దున్న టీవీల్లో కొట్టు చావటం, నేను ఇలా ప్రెస్ మీట్ కొట్టు చావటమే తప్ప పై లెవెల్లో వాళ్ళకి ఏమీ ఉండదు. ఇదొక వ్యాపారం. ఈ వ్యాపారం ఎవరు కలిస్తే బాగుంటుంది. కోకోకోలా, థమ్సప్ చిత్త కొట్టేసుకుని తాగితే చచ్చిపోతారు. అందులో అంతా పెస్టిసైడ్స్ అని. ఇందులో మా దాంట్లో పెస్టిసైడ్స్ ఉన్నాయి, వాడు అమ్మేది విషమే అని కొట్టుకుని ఒక స్టేజ్కి వచ్చాక ఇద్దరం కలిసిపోతున్నాం అన్నారు. కలిసిపోయారు. 2 కూల్ డ్రింక్లు ఒకటైపోయాయి. ఇప్పుడు ఇది కూడా అంతే. వ్యాపారంలో మనం పైచేయిగా ఉండాలని దెబ్బలాడతారు. ఎప్పుడైతే ఇక సమానం అయిపోయారానికి దెబ్బలాట అనవసరం, ఇద్దరం కలిసిపోయి పనిచేసుకుందారా, 2,000 ఇస్తే సరిపోతుంది. ఇద్దరం ఎలా కొట్టుకుంటే నువ్వు 2,000 ఇవ్వాలి, నేను 3,000 ఇవ్వాలి. ఎందుకు వేస్ట్? కలిసిపోయామనుకో 1000 రూపాయలకే పని అయిపోతుంది అనే తీరులో ఆ వ్యాపారంలోకి వచ్చారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.